శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలని నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహుకేతువులు ఒకరు, రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలగమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే. ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి మన పిల్లలకి మనం మంచి దారి చూపించే మనం అవుతాం, లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100%. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. మేషరాశి వారికి మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు? తప్పకుండా మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు, అరుదైన ఫలితాలు వస్తుంటాయి వీళ్ళకి. ఎందుకంటే అరుదుగా వస్తాయి కొన్ని అవకాశాలు, అలాంటి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. ఏంటంటే గృహయోగం, వివాహ యోగం, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నారు కనుక. ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఏంటంటే శని భగవాన్ కర్మాధిపతి అయినా, సో కర్మకి ఏదైనా చేయాలి అంటే అది మన వివాహమైనా ఒక గృహమైనా అది ఒక విధంగా అది మంచి కర్మ కిందే వస్తుంది, కానీ కర్మ నివృత్తి అవుతుంది. శ్రమ, దాని మీద పడే కష్టము, మనం పడే ప్రతి ఒక్క పని చేసే విధానం అన్ని కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల జరుగుతుంది. అయితే గురువు ఉండడం వల్ల అది కాస్తంత అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే శని భగవానుడు ఇచ్చే స్థలం కానీ, ఒక పొలం కానీ, ఇల్లు కానీ మళ్ళీ దాని జీవితం తీయలేరు, స్థిరంగా ఉండిపోతుంది. అది ఒక్కొక్కసారి జాతకంలో, వాళ్ళ జాతకంలో గ్రహస్థితి ఆ లగ్నానికి ఒకవేళ బాగాలేకపోయి, దశలు బాగాలేకపోతే తెలియకుండానే ఒక రాంగ్ డైరెక్షన్ లో ఉన్న ఇల్లు తీసేసుకుంటారు. అది కూడా ఇప్పుడు చాలా మంది చూడండి, ఆ ఇల్లు అమ్మలేకపోతున్నాం అండి, ఆ ఇల్లు అమ్మితే కానీ మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఆ ఇల్లు అలా ఉండిపోయింది అని చెప్తుంటారు. ఇది కొన్ని దానికి కారకత్వం అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి అదృష్టం ఏంటంటే అరుదుగా వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో రావడం వల్ల వీళ్ళు కొనే ఇల్లైనా, పొలమైనా, స్థలమైనా వీళ్ళకి కలిసి వచ్చే యోగం బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఎంత బ్రహ్మాండం కలిసి వస్తుంది అంటే వాళ్ళ తరతరాలు చెప్పుకున్నట్టు ఏంటి, భూమి ఎక్కడ పెరుగుతుందో
ఆ ప్లేస్కి వెళ్ళి కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. బ్యూటిఫుల్. సో అది మాది మేషరాశి మంచి వాళ్ళకి పాయింట్. చాలా వాల్యుబుల్, అంటే Hmm. అరుదైన అవకాశం అన్నమాట వాళ్ళకి. అందుకని సో ఎవరైనా ఇల్లు కొనుక్కునే వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కర్కాటక రాశిలో గురువు ఉన్నంత కాలంలో వెతుక్కొని కొనాలి. కొంచెం కష్టమైనా కొనండి, 100% అది మీకు బంగారమయం అవుతుంది ఆ ఇల్లు. ఇది వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం. రైట్. అలాగే వివాహం, వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో, వివాహం అయ్యే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళకి ఒక బాధ్యతగా తెలిసిన వ్యక్తితో జరిగితే వివాహం ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. సో వివాహం అనేది అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళకి 2 అదృష్టాలు, ఒకటి వివాహము, 2 గృహయోగం. స్వగృహం. సో 2 ప్రాప్తించే అవకాశం ఉంది. చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వీళ్ళకి శుభ్రంగా అన్ని విధాలు కలిసి వస్తాయి. ఓకే. ఇక ఆరోగ్యం ఎలా ఉంటుందండి? గురువు ఎట్లాంటి ఆరోగ్యం ఇస్తారంటే రకరకాల, అంటే షుగర్ కి కానీ ఈ ఒబేసిటీకి కానీ గురువు కారకుడు అని వింటూ ఉంటాం కదా. ఖచ్చితంగా అవును. మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది మేషరాశి? దీనికి ఇంకా మేషరాశి వాళ్ళకు ఉండే ఏవైతే కామన్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు నచ్చిన టైంలో తింటారు. కొంతమంది రాత్రికి తింటారు, కొంతమంది పగలు తింటారు. మొత్తం డైట్ తింటారు కానీ ఆ టైమింగ్స్ మారవు. టైమింగ్స్ ఏంటంటే వాళ్ళవి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటాయి. రాత్రి 12కి తింటారు, మాకు అప్పుడే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి. కొంతమంది మార్నింగ్ తింటారు, ఆ తర్వాత తినరు. ఈ 2 ప్రమాదమే. ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ ఏదైతే మనం పాటిస్తున్నామో, ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో శని భగవాన్ ఒక రూల్స్ ఉంటాయి, ఆయన రూల్ ప్రకారంగా నడవాలి సిస్టమేటిక్ గా. ఆ సిస్టమేటిక్ ఫాలో అవ్వకపోతే అది కాస్త మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ఏదైనా పెంచే కారకత్వమే కనుక ఆయన ఏది ఉన్నా పెంచుతూ ఉంటాడు, దాన్ని తగ్గించేదే ఉండదు, పెంచడం ఉంటుంది. సో అది ఆరోగ్యం ఒకటి అనుకోండి, ఖచ్చితంగా ఒబేస్ రావడం, తర్వాత బీపీ షుగర్ అనేది కామన్ గా వీళ్ళకి మామూలుగానే బీపీ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఏదైనా ఏ విషయమైనా వెంటనే అవ్వకపోతే టెన్షన్ స్ట్రెస్ వల్ల తొందరగా షుగర్ అటాక్ అయ్యే అవకాశము, ఇబ్బంది పడే అవకాశము, ఒబేస్ ప్రాబ్లం ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించడము, తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకోవడము. ఎక్కువగా ఏంటంటే ఏ పనైనా అవ్వాలి అంటే మనకు అనుకూలంగా ఉన్నట్టు చేసేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంచెం బాధ్యతగా శ్రద్ధగా చేయడము, ఇంట్లో పెద్దవాళ్ళతో కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళని విసుక్కోకుండా కసురుకోకుండా ఉంటే గురువు ఒక అనుగ్రహం వీళ్ళకి తొందరగా మంచి ఫలితాలను ఇస్తుంది. అయినప్పటికీ అన్ని విషయాల్లో బాగుండాలి మేషరాశి వారికి అని అంటే గురువుని ఎలా ఆరాధన చేయాలి ఈ సమయంలో అంతా కూడా? వీళ్ళ ఇంట్లో ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషం. ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళడం, ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు ఉంటాయి, 9 ప్రదక్షిణాలు చేసి గురువుని ఆరాధించడం, దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ వీళ్ళకొలవచ్చు. చక్కగా చేయడం వల్ల అనుకూలమైన అదృష్ట యోగం కల్పిస్తుంది. అలాగే ఉండాలి వీరికి ఈ గురువు యొక్క మార్పు డెఫినెట్ గా మంచి ఫలితాలను ఇవ్వాలి మేషరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.